ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. 32వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనం ఈ దినమంతా ఎలాగూ నడుస్తుందో, ఏ మార్గములో నడవాలో మనకు తెలియదు. మనకు మార్గాన్ని సిద్ధపరిచి మార్గాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి ఈ ఉదయకాలం ఆయన ప్రేమతో మనతో ఇస్తున్న ఒక హామీ, నీకు ఉపదేశము చేసి నేను నడవవలసిన మార్గములో నేను బోధిస్తాను అని. నీ మార్గంలో ఎన్నో అనిశ్చితలు రావచ్చు, అయోమయాలు రావచ్చు, ఆందోళన కలిగించే పరిస్థితులు, నువ్వు నిన్ను కృంగదీసేటటువంటి నేపథ్యాలు ఉండొచ్చు ఈ దినము నువ్వు నడవలసిన మార్గంలో. కానీ ప్రతి ఆపద నుండి, ప్రతి అనానుకూల పరిస్థితి నుండి నిన్ను తప్పించి నిన్ను క్షేమకరముగా నడిపించటానికి దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న వాగ్దానం ఇది. మనము ఎరుగనటువంటి ప్రాంతాలకు మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు, తెలియనటువంటి మార్గంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, మనం ఎరిగిన వారిని, మన శ్రేయోభిలాషులను, ఆ దారి తెలుసు అని నువ్వు అనుకున్న వారిని మనం సలహా అడుగుతాం. వారి అనుభవాన్ని బట్టి ఆ మార్గంలో ఎలాగూ సాగాలో, ఏమి ఇబ్బందులు ఎదురవ్వగలవో, వాటిని ఎలాగూ అధిగమించగలవో అనేకసార్లు మనకు బోధిస్తూ ఉంటారు, సలహా ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారి సలహా విఫలమైపోతుంది. కారణాలు మనకు తెలియకపోవచ్చు, కానీ వారిచ్చిన సలహా మేరకు నువ్వు నడుస్తూ ఉన్నప్పటికీ ఆ సలహా విఫలమైపోయిన నేపథ్యాలు మనం అనుభవమే మనకి. దేవుని వాక్యానుసారముగా, దేవుని మాట చొప్పున నువ్వు నడవగలిగినప్పుడు, ఆయన సలహా చొప్పున నువ్వు ముందుకి కొనసాగగలిగినప్పుడు ఆయన సత్యము బోధించేవాడు. ఆయన మన భవిష్యత్తును చూసేవాడు, మన అంతరంగాన్ని గమనించగలిగినటువంటి వాడు. అందువలన ఆయన ఉపదేశం ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటిది, అదెప్పుడు విఫలమవ్వదు. ఈ మాటలు వింటున్న మనం దేవుని ఎలాగూ బోధిస్తాడు, ఎలాగూ మనకు తెలియచేస్తాడని మనం గ్రహించాలి. చాలాసార్లు ఆయన వాక్యము ద్వారా మనకు దిశానిర్దేశం చేస్తాడు. నువ్వు నడవవలసిన త్రోవ, నువ్వు ఉండవలసిన తీరు, నువ్వు ప్రయాణించాల్సిన దిశ వాక్యము ద్వారా తెలియచేస్తాడు. కొన్నిసార్లు ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి మన మనస్సులో శాంతి కలుగ చేసి ఉపదేశము చేస్తాడు. మూడవది, కొన్ని పరిస్థితుల ద్వారా మనకు సూచనలు ఇస్తాడు. అననుకూల పరిస్థితులు, నువ్వు ఊహించినటువంటి పరిణామాల ద్వారా మనకు సూచనలు ఇస్తాడు. మరికొన్నిసార్లు పరిశుద్ధుల సాక్ష్యము ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాగూ నడుచుకోవాలి, నీ ప్రవర్తన ఎలాగూ సరిదిద్దుకోవాలి, ఎక్కడ నువ్వు నిలవబడాలి, ఇలాంటి విషయాలు సాక్ష్యం ద్వారా కూడా నీకు బోధిస్తాడు. నీవు నడవవలసిన మార్గాన్ని, ప్రతి ఒక్కరికి దేవుని ప్రణాళిక వేరే వేరే విధంగా ఉంటుంది. ఒకరిని వ్యాపారంలో నడిపించవచ్చు, మరొకరిని సేవలో నడిపించవచ్చు, ఇంకొకరిని ఉద్యోగంలో లేదా వైద్య రంగంలో, అలా ఆయన ప్రణాళిక చొప్పున నడిపించవచ్చు. మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏమైనదో, ఆయన ఉద్దేశం ఏమైనదో మనము గ్రహించి ఆయన వాక్యానికి లోబడి ఆయన స్వరము విని ఆయన చూపించిన మార్గంలో నడవటం
మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటిది. ప్రఖ్యాత మిషనరీ హడ్సన్ టైలర్ గారు చైనాలో పని చేయటానికి బయలుదేరినప్పుడు అందరూ అతన్ని వెర్రివాడు అన్నారు. కానీ అతడు మాత్రం దేవుని బోధనను అనుసరించాడు. చైనాలో ఆయన ద్వారా లక్షలాది మంది రక్షణను పొందారు. మనకు కూడా అదే నిజం. ఆయన చెప్పిన దారిలో నడిస్తే ఫలితం నిశ్చయం. మన అనుభవాల్లో చాలాసార్లు మనం ఎరిగిన చాలామంది కూడా మన అభిరుచులు, మన లాభాలు, ఇతరుల అభిప్రాయాలు ఇవన్నీ ప్రామాణికంగా వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఆ మార్గం కొన్నిసార్లు నిన్ను దుర్గతికి నడిపిస్తుంది. ఈ వాక్యం వింటున్న మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నిజంగా నేను దేవుని బోధకు చెవిస్తున్నానా? ఆయన వాక్యము నా నిర్ణయాలలో ఉంటుందా? నా జీవన మార్గాన్ని నా జ్ఞానము మీదే ఆధారపడి తీసుకుంటున్నానా, లేదా దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తున్నానా అని మనం స్వపరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. దేవుని ఉపదేశం నీకు రక్షణ ఇస్తుంది. దేవుని బోధ నీ దిశను స్థిరపరుస్తుంది. దేవుని మార్గదర్శకత్వం నీ ఆశీర్వాదానికి పునాదిగా ఉంటుంది. ఈ ప్రకారమైన దీవెనలో మనం స్థిరపరచబడులాగన ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలము నాతో మాతో మీరు మాట్లాడారు అయ్యా. చాలాసార్లు నా జ్ఞానము మీద ఆధారపడి నేను నిర్ణయాలు తీసుకున్నాను. నాకు సరైనటువంటి మార్గమని నాకు కనబడినప్పుడు దాంట్లో నడిచాను. ఇవాళ నేను వినయముగా నీ ముందు నిలవబడుతున్నాను. నీవు చెప్పిన దారిలో నడవాలని నేను కోరుకుంటున్నాను. నేను, నా కుటుంబము, నా పని, నా భవిష్యత్తు వాటన్నిటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరిచి స్థిరపరిచిన మార్గాల్లో నడిపించి మీ ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని అనేక మందికి దీవెనకరముగా మీకు మహిమకరముగా నిలవబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.